అట్లా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం దిక్కు రౌండ్ వేద్దాం రారోళ్ళ. ఇప్పుడు హైదరాబాద్ పట్టణమే కాదు రాష్ట్రం అంతా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ల దిక్కే చూస్తుంది కదా. నిజం చెప్తున్నా, మాగంటి సునీతమ్మ గెలవాలని జనాలే కాదు ఆఖరికి చెయ్యి పార్టీలున్న లీడర్లు కూడా గట్టిగా కోరుకుంటుర్రట. కోరుకునుడే కాదు, బీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరుతుందని ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమైంది. పారి మరి జూబ్లీ హిల్స్ సంగతులేందో అరుచుకుందాం గాని, అసలు జూబ్లీ హిల్స్ లో నడుస్తున్న ప్రచారం మీద మనం చెప్పుకోవాల్సిందేనోలా. అబ్బబ్బబ్బబ్బా, ఒక్క మాగంటి సునీతమ్మను ఓడిచ్చేదందుకు అసలు ప్రభుత్వమే రంగంలోకి దిగింది కదా. కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు పాలన పక్కకు పెట్టి జూబ్లీ హిల్స్ లో అడ్డా వేసిర్రు. వాళ్ళకిప్పుడు వాళ్ళని గెలిపించిన నియోజకవర్గం జనాల కంటే కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గమే ఎక్కువైపోయింది. ఓ దిక్కు మాగంటి సునీతమ్మ ప్రచారంలో దూసుకుపోతాంది. జనం ఆమెను సొంత మనిషి లెక్క దగ్గరికి తీసుకుంటుర్రు. గెలిపించి తీరుతామని బస్తీలకు బస్తీలే తీర్మానాలు చేసుకుంటున్నాయి. ఇక ఇంకో దిక్కు షెయి పార్టీ లీడర్లు కనబడితే చాలు అవతల దాకా గెదుగుతూనే ఉన్నారు. 6 గ్యారంటీలేవి నీ బుల్డోజర్ దించుడేంది అనుకుంటా రేవంత్ సార్ను పొట్టు పొట్టు తిడుతూనే ఉన్నారు. ఇక జూబ్లీ హిల్స్ లా గులాబీ జెండా మల్లో మల్క రెపరెపలాడు ఖాయం అని తేలిపోయింది. ఇక్కడనే షెయి పార్టీకి ఇజ్జత్ తక్కువ అనిపిస్తాంది. తిమ్మిని బమ్మి చేసో మాయ చేసో మంత్రం చేసో జూబ్లీ హిల్స్ లో గెలుసుడే కావాలని ఏవేవో ఉపాయాలు చేస్తాంది. ప్రతి డివిజన్ కు ఇద్దరిద్దరు మంత్రులట ఇన్ఛార్జులు లెక్క. ఇక చెప్పు, డివిజన్ కు 2 మంత్రులు జిమ్మెదారు తీసుకున్నారంటే పాపం రేవంత్ సారు ఎంత భయపడుతుండో ఓడిపోతున్నామని గిట్లనే అంటుర్రు. నిజంగా ఒక్క ఆడపిడ్డను ఓడగొట్టేందుకు ఎక్కడెక్కడో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలందరూ జూబ్లీ హిల్స్ లో పాగా అయ్యనే చేసిర్రు. ఇక వీళ్లకు తోడు నవీన్ కుమార్ యాదవ్ కథ ఏరుకున్నదేనాయే. రౌడీ రాజ్యం అని అంటనే ఉన్నారు. ఇంకేమున్నది, ఓ దిక్కు షెయి పార్టీ లీడర్లు ఓట్లడిగే కార్యం పెట్టుకుంటుంటే ఇంకో దిక్కు షెయి పార్టీకే ఓట్లేయాలనని రౌడీ షీటర్లు వాళ్లకు తోసిన తీర్ల హల్చల్ చేస్తాన్లట. కానీ ఎవరెన్ని కుట్రలు చేసినా ఎన్ని ఉపాయాలు వన్నినా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం జనాలు ఇప్పటికే ఫిక్స్ అయిపోయిర్రు. ఎవరిని గెలిపియాలి, ఎవరికి బుద్ధి చెప్పాలను అని. ఈ తాప గనక షెయి పార్టీకి ఓటేస్తే బుల్డోజర్లను చేతులారా రప్పించుకున్నట్టే అవుతుందని చెప్పుకుంటుర్రు. ఇది ఇట్లుంటే ఇంకో దిక్కు మన కేటీఆర్ సారు గులాబీ లీడర్లకు కార్యకర్తలకు హిమ్మతిస్తూనే ఉన్నాడోళ్ళ. జూబ్లీ హిల్స్ జనం కొట్టే దెబ్బతోని రేవంత్ సార్ను కిందికి దించుడు ఖాయం అంటుర్రు. ఎవ్వరన్నా ఒక్కరు సంతోషంగా ఉన్నారా ఈ రాష్ట్రంలో? ముస్లింలకు మేలైందా, లేకపోతే ఎస్సీలకు మేలైందా, ఎస్టీలకు మేలైందా, బీసీలకు లాభం చేసిండా, మహిళలకు లాభం చేసిండా, రైతులకు లాభం చేసిండా, పిల్లలకు లాభం చేసిండా? ఒక్కళ్ళని చూపెట్టుర్రి. నిన్న మొన్నటిదాకా నేను అంటుంటి ఏమని, ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలు సంతోషంగా లేరు, 3 ఆడపిల్లలు సంతోషంగా ఉన్నారు, సీతక్క గీతక్క సురేఖక్క అని చెప్తుంటే ఇప్పుడు సురేఖక్క కూడా సంతోషంగా లేదట. మీరు చూసిర్రు మొన్న, నేను చెప్పా. ఇక ఇప్పుడు గీతక్క సీతక్క ఇద్దరే సంతోషంగా ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారో లేదో నాకు ఎరకలేదు. మరి ఈయననేమో డైలాగులు తెల్లారలేస్తే 1 కోటి మంది ఆడపిల్లల్ని కోటీశ్వరులు చేస్తా అంటాడు. నువ్వు 1 కోటి మందిని కోటీశ్వరులు చేసినేమో కానీ నెలకు 2,500,000 అయితే ఈ మొదలు. ఇవాళ సిగ్గులేదు మంత్రులకు కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళకు. ఒక ఆడపిల్ల ఏడిస్తే గట్లా మాట్లాడచ్చా అమ్మ? ఇప్పుడు గోపినాథ్ చనిపోయిండు, భర్త చనిపోయి 4 నెలలు కాలే. భార్యకు ఎదురుగా గింత పెద్ద సముద్రం అసలు కుటుంబం చూసి ఏడుపు రాదా? గింతమంది నాకు ఇడిచిపెట్టిపోయిండు మా ఆయన, గింత పెద్ద పార్టీ, గింత పెద్ద కుటుంబం. ఆమె ఏడిసింది. ఏడిస్తానట ఈ మంత్రులు ఇద్దరికి ఏదో అయిందట. నేను అడుగుతున్నా, ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో ఏడవరా? మరి ఇట్లా మాట్లాడొచ్చునా? అందుకే నేను అంటున్నా, ఆడపిల్లలు మరి మీరు ఆలోచన చేయాలి. మహిళా రిజర్వేషన్ వస్తుందట, మహిళా రిజర్వేషన్ వస్తుందట, 300 సీట్లు వస్తాయట. మరి అది ఎప్పుడు వస్తుందో కానీ కేసీఆర్ గారు ఇప్పుడే ఒక మహిళా అభ్యర్థిని ఇచ్చిండు. మీరు మహిళలు అయితే గట్టిగా ఉన్నారు, గట్టిగా గుద్దును.